in this as me is residing in all of that as me, so that me through this me talking to me. What a vision. Oh, 7 years of experience. Which language? All languages. ఏం చెప్తాను అన్నవాడా? పాడు జీవితము మూడు నాళ్ళ ముచ్చట. లైఫ్ మరి ఫ్లాట్గా బోరింగ్గా దారేంద్ర. బట్టల మీద ఉన్న రంగులు కూడా మన జీవితంలో లేకుండా పోయింది. ఈ రోజున ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలి. జై టిండర్. చేతులు అరిగిపోయేదాకా రైట్ స్వైపులు చేస్తా, ఎవరు సెట్ అవరో చూస్తా. ఇది టిండరా సమ్మర్ వెదరా? ఇంత హాట్ ఉన్నారేంట్రా? ప్రత్యోదకం. ఆహా, లక్షణంగా ఉంది. ఇద్దరులో ఏం చేస్తుందో సాత్వికం. ఆంటీ ఎవడు చేసుకుంటాడో కానీ పీవచ్చ. బాబాయ్, తమ్ముడు లేడీస్లో ఉంది. భయానకం. పెద్ద మనసుతో మనమే లైఫ్ ఇద్దాం. ఈ టిండర్లు బంబులు ఏవి వర్కౌట్ అయ్యేలాగా అనిపించలేదురా. ఏదైనా కొత్త ఐడియా ఫిగర్ అవుట్ చేయాలి. ఇంకా నీకు మిగిలింది వసీకరణ వేరా. దొరికిన నంబర్లని నొక్కేద్దాం. ఎవరైనా సెట్ అవుతారేమో చూద్దాం. దొరికిందో నా అదృష్టం, దొరకలేదో ఆమె అదృష్టం. ఇదెక్కడ కరువురా? అయినా ఇంత కక్కురితేందిరా నీకు? అమ్మాయి బాగున్నా స్వైప్ రైట్, బాలేకున్నా స్వైప్ రైట్, ఆంటీ అయినా స్వైప్ రైట్, అమ్మాయో అబ్బాయో డౌట్ ఉన్నా స్వైప్ రైట్. నిన్ను చూసి జాలి పడాలో అమ్మో భయపడాలో కూడా తెలియట్లేదురా. ఈ ఫోకస్ ఏదో జాబ్ సెర్చ్ మీద పెట్టరా. కాలేజ్ లైఫ్ అంతా క్లాసులు, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, పార్ట్ టైమ్స్. ఇంకా అమ్మాయి వెనకాల తిరిగే టైం ఎక్కడా? లే. పోనీ ఇప్పుడు ఏమైనా చేద్దామా అంటే టైంకి అమ్మాయిలే లేరు. ఇదంతా కాదు. నాకు ఒకటి చెప్పు, నేను 1 year నుంచి ఇంత డెస్పరేట్గా కొట్టించుకుంటున్నా, నాకెవరు సెట్ అవ్వలా. నువ్వు రాడ్ సింగిల్ గాడివేగా. మన పక్క రూమ్లో 4 ఎదవలు ఉంటారు. వాళ్ళు హ్యాండ్సమేగా. సరిగ్గా చూస్తే మన సర్కిల్లో ఎవ్వరికి గర్ల్ ఫ్రెండ్ లేదు. కానీ మనకి తెలిసిన ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సీయింగ్ సమ్మన్ అంటారు, డేటింగ్, రిలేషన్షిప్, సిచ్యువేషన్షిప్, చివరికి బాయ్ బెస్ట్. మనమంతా ఇక్కడ ఏలాడేసుకుని తిరుగుతుంటే వీళ్ళంతా ఎవరితో తిరుగుతున్నట్టు? పక్క ప్లానెట్ నుంచి ఏలియన్స్ ఏమైనా తెచ్చుకున్నారా? జీవితం మీద మూడో ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ఇది కూడా దొరికింది. ఈ కళాఖండాలు ఏంట్రా బాబు. ఈ టిండర్తో పెద్ద వండర్లు ఏం జరగట్లేదు మనకి. పోనీ ర్యాండమ్ నంబర్లకు కాల్ చేస్తేనేమో ఎవడెవడో తిడుతున్నాడు. ఇవాళ కూడా మళ్ళీ ట్రై చేద్దాం. హలో హలో సాయి, వినిపిస్తుందా? పేరు ఎలా తెలుసు దీనికి? కొట్టింది రాండమ్ నంబర్. నేను ఆయుషుని. మనం ఎందుకు వెళ్తాం? యా సారీ హెడ్ ఫోన్స్ తీసుకుంటున్నాను, కొంచెం లేట్ అయింది. బై ది వే, లాంగ్ టైమా? అవును. హౌ యు డూయింగ్? చాలా డేస్ అయింది కదా. డేస్ ఏంటి, ఇయర్సే అయిపోయింది. మరి ఇంత దూరం పెడతాం అనుకోలేదు అసలు. దూరం బొక్క, కరువుకు చెరువు ఎండిపోయి చదువుపడిస్తుంటే. ఏమన్నావు? అలా ఏం లేదు. అయ్యో, నంబర్ దొరకలేదు, దొరకనే నీకే చేశాను. నీ లేటెస్ట్ స్నాప్ ఏదైనా ఉంటే పంపించా. అదేంటి అలా అడిగావు? నా వాట్సాప్ డీపీ చూడలేదా?
1 minute. I'll call you right back. Celebrate things once. What a beautiful climate, huh? ఎంజాయ్ పండగ. గ్రూప్లో కార్తీక్ గడి మెసేజ్లు చూసావా? ఆ నమ్మచ్చంటావా? నేను నమ్మామంటే థియేటర్లో కలర్ రౌండ్ వేసుకోవాలి. నీ డార్లింగ్ కానివ్వండి రా, కానివ్వండి. నేను కార్తీక్ గడి రూమ్ మింగేస్తాలే. హలో. హాయ్ సాయి, నేను ఎక్కడున్నానో తెలుసా? నాకేం తెలుసు? ఏదైనా ఫుడ్ ట్రాక్ దగ్గర చెట్టు పొడుగులు తింటున్నావా? నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అబ్బా, ఎక్కడ నువ్వు? ఊరికే అలా ట్రైల్కి వచ్చా. యునో ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ ఐ కేమ్ అవుట్. ట్రైలా? నేను ట్రైల్ మీద ఉన్నానే. వాట్ ఏ కోఇన్సిడెన్స్. Aishu, so we've been talking for a while కదా. How about we, I don't know, ఒకసారి కలుద్దామా? వాట్? ఏం మాట్లాడుతున్నావు సాయి? నువ్వు ఇంత వెదవ అనుకోలే. ఇన్ని ఇయర్స్ లో నువ్వు ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? కూల్ కామ్ డౌన్. నేనేదో జస్ట్ క్యాజువల్ గా అడిగా అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. జస్ట్ టు హ్యాంగ్ అవుట్ అండ్ గెట్ టు నో ఈచ్ అదర్. ఆహా, నీ ఉద్దేశం నాకు తెలుసులే. క్రోమ్ ఓపెన్ చేసి ఏం చేస్తావో, వీకెండ్ పార్టీస్ కి ఎక్కడికి వెళ్తావో. వచ్చి యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్ సాయి. మళ్ళీ కట్ చేస్తుంది. అయినా నేను అసలు ఇప్పుడు ఏమన్నానని, జస్ట్ కలుద్దామన్నాను అంతేగా. దానికేంత ఓవర్ రియాక్ట్ అవుతుంది ఏంటో ఈ అమ్మాయిలు అసలు అర్థం కాదు. ఐషు 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 ఫోన్ చెక్ ప్లీజ్. ఏమైపోయావు నాన్న? అయినా నేను ఏం అడిగానని నువ్వంత రియాక్ట్ అయ్యావు. సరే, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, నువ్వు చాలా మంచోడు అనుకున్నా సాయి, ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెయిట్ మనం ఒక 1 స్టెప్ బ్యాక్ వద్దాం. నేను నిన్ను ఏమన్నానని నువ్వంత హర్ట్ అయ్యావు? అసలు ఒక పెళ్ళైన అమ్మాయిని అలా కలుద్దామని అంటావా? హౌ కెన్ యూ? పాపా, పెళ్ళా? యు మీన్ మ్యారేజ్? నా హస్బెండ్ కి తెలిస్తే నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతే అందుకే బాగా హర్ట్ అయ్యా. నీకు అసలు పెళ్ళైన సంగతి నాకు తెలియదు తెలుసా? అయినా ఎప్పుడు ఊర్లో ఉన్న ఉరవసలు అంతా చెప్తావు గానీ నీకు పెళ్ళైంది, దానికి ఒక మొగుడు ఉన్నాడని ఎప్పుడైనా చెప్పావా? చెప్పడం దేనికి? నీకు తెలుసు కదా నాకు పెళ్ళైందని. ఐషు, నువ్వు అనుకునే సాయి నేను కాదు. అసలు ఆ విషయం నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అబద్ధం చెప్పకు. నువ్వు నా పెళ్ళికి వచ్చావు, ఇప్పుడు కలవను అని చెప్పేసరికి ఏదేదో చెప్తున్నావు. యూఆర్ ఎ చీటర్ సాయి. ఐషు, ఐ స్వేర్, నువ్వు అనుకునే సాయి నేను కాదని చెప్తుంటే మళ్ళీ పెళ్లి గిలి అని లొల్లి చేస్తావు. అఫ్ కోర్స్ నువ్వు నా ఫస్ట్ పెళ్లికి రాలేదు, అని నేను ఒప్పుకుంటా. నేను మాట్లాడేది నా రెండో పెళ్లి గురించి. అయినా 2 సార్లు పెళ్ళైన దానికి మరి నన్ను ఎందుకు ఎంకరేజ్ చేసావు? అది కూడా నేనే చెప్పాలా? సరే, నువ్వు నేను చాలా సార్లు కలిసాం. ఫస్ట్ హస్బెండ్ కి డౌట్ రాగానే వాడిని సంపేసి హలో, వింటున్నావా? ఎవ్వరికి
డౌట్ రాకుండా నేను ఐడెంటిటీ మార్చుకొని అమెరికా వచ్చేసా. అయినా తెలియనట్టు అడుగుతాం. ఈ మొత్తం స్టోరీకి నువ్వే కదా కథ, కథనం, దర్శకత్వం. కొన్ని ఇయర్స్ డిసపియర్ అయిపోదాం అనుకున్నాం. నువ్వు చేసేదాకా నన్ను కాంటాక్ట్ చేయొద్దని ప్రామిస్ చేయించుకున్నావు. నేను కాదు యాక్చువల్లీ. ఎన్ని ఇయర్స్ తర్వాత దొరికావు. మళ్ళీ స్లిప్ ఇచ్చి మిస్ అవుదామని చూస్తే నీ అడ్రస్ అండ్ మన కాలేజ్ రెండు నా దగ్గర పక్కా ఎఫ్బిఐకి చెప్తా. హో బై ద వే, రీసెంట్ గా కూడా కొన్ని క్రైమ్స్ చేశా. అవి కూడా నీ అకౌంట్ లో వేసేస్తాం. గెస్ వాట్, మా అడ్రస్ అని తెలియకుండా నువ్వు ఫ్యూ టైమ్స్ డెలివరీ ఇచ్చావు. సో నీ ఫింగర్ ప్రింట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నీకు వేరే ఆప్షనే లేదు సాయి. మూసుకొని ఫోన్లో ఇలాగే సొల్లు చెప్తూ నన్ను ఎంటర్టైన్ చెయ్యి. లైఫ్లో కలర్ లేదు లేదు అని అన్నావు కదా, ఇప్పుడు చూడు ఫుల్ కలర్సే నీకు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికెవరు ఏంట్రా ఫోన్లో ఏంటేంటో చెప్తున్నావు? ఒక్క 4 రోజులే కదరా ఊర్లో లేను. ఈ గ్యాప్లో ఎంత చిత్ర ఎలా చేస్తావురా చెత్తనాయాల. రేయ్, కార్తీక రూమ్లో సిట్టింగ్ వేస్తున్నారంట, పోంపా. లేదురా, నాకు ఇప్పుడు తాగి ఎంజాయ్ చేసేంత మూడ్ లేదు, కానీ మీరు లాగించండి. ఏ రాబే, ఎన్ని రోజుల మొహం మగ్గులా పెట్టుకుని కూర్చో. నేను రాను, తాగను, ఎంటర్టైన్ చేయను. వచ్చేసా సాయంకాలం. అడివి ఇన్ని బాటిల్ తీసుకొస్తే కార్తీక్ గడు ఏమనుకుంటాడు? ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నాడు. నువ్వు బాధలో ఉన్నావని, ఇది తాతి సెట్ అవుతావని నీ పేరు చెప్తే తెచ్చేసా. కంట్రీ ఫెలో. బా, నా ఫేవరెట్ బ్రాండ్ రా. అనవసరంగా తాగిన కంటే తెచ్చా. రే కొంచెం మెల్లిగా తాగరా. అరే ఏంట్రా ఇది, ఒక్క వాట్సాప్ డిపి చూసి ఏవేవో ఊహించేసుకుంటున్నావు. అసలు ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు. కొంచెం ఓవర్ చేస్తున్నట్టు కనిపించట్లేదారా? నాకేం అర్థం కావట్లేదురా. అలా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది, మొత్తం పెంట పెంట చేసి వెళ్ళిపోయింది. ఎవడవే? రే ఆన్సర్ చేయక చెప్తున్నా. హలో ఐషు, నేను ఒక బోర్డ్ మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను ఐషు. నాకు భయమవుతుందిరా. నాకు అర్థమైంది. నీకు స్ట్రాంగ్ కూడా కలుపుతా, ముంద తాగు, దెబ్బకి నీ భయం మింగేస్తుంది చూడు. తాగితే భయం పోతుందా? మరి కమలాసన్ ఊరికే అన్నాడ్రా భయ బ్రాందీలు అని. అరే నీకు అసలు ఆగదారా? నేను ఇంకా సోడా కలపలేదురా. భయం బోలా ఇంకా కలుపు. భయం పోవట్లేదురా, కలుపు కలుపు కలుపు. వచ్చిండయ్యా సిద్దిపేట సైంటిస్ట్, బాగా కలుపుతున్నావు కదా. ఏరా ఫోన్ చేసి మరి అమ్మాయిలతో దొబ్బించుకుంటున్నావంట, ఇంకా మారవా? అంత దూలగుంటే ఎక్కడికైనా పోవచ్చు కదా, ఈ స్ట్రెస్ అంతా అవసరం అరాబాయ్. రేయ్ ఊరుకోండ్రా, వాడేదో బాధలుంటే మీరు కొంచెం కూడా జాలి లేకుండా. నేను ఏదో ఒక అమ్మాయితో 10 నిమిషాలు సరదా పడాలనుకోవట్లేదురా. లైఫ్ లాంగ్ ఒకే అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నా. అయినా మీరు అనుకునేంత తిమ్మిరైతే నాకు లేదు, కానీ ఆ విషయం మీకు చెప్పినా వేస్ట్. అయినా ఇప్పుడు నా గురించి పంచాయతీ ఎందుకులే. మొన్న ట్రైన్లో వెళ్తున్నావా,
నేను పంచగాడు ఒక్క కత్తిలాంటి అమ్మాయి అమ్మాయి ఇలాగే ముందుకొచ్చాడు, పక్కకి జరగరా పంది పిల్లలోడని తిట్టింది. బాబాయ్ మీ మామ మారిపోతుంది. ఫామ్లోకి వచ్చాడు మన జంపు. ఎక్కడికి రా? అరే నాకు బాత్రూమ్ వస్తుందిరా. రేపు వెళ్ళొచ్చులే, కూర్చోరా ప్లీజ్రా. కూర్చోరా. నీ బయటలేదు, పెగ్గలు పెగ్గలు పెగ్గలు. అనవసరంగా బయటికి తెచ్చాను నిన్ను. ఇప్పుడు 7 మందులకు సైడ్ డిష్ అయిపోయాను. రూమ్ లో పడమింగ్ రావాల్సిందే. బాలు పిసుకుంటూ కూర్చొని యాదవ్. రేయ్ ఈ గోల్ అంతా వదిలే కానీ మా టీంలో ఓ పొజిషన్ పడేలా ఉంది. నేను నీకు ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ ఇస్తాను, నువ్వు ప్రిపేర్ అయ్యిరా. అదే చేత్తో కొంచెం ఆన్సర్లు కూడా పంపిరా బాబు. అసలే మీ టీంలో అమ్మాయిలు బాగుంటారని ఇటు చెప్పాడు. ఇట్లా కాదు కానీ ఒకసారి ఐషుకి ఫోన్ కలిపిరా, నేను మాట్లాడతా. వద్దులే. అరే సారీరా, ఆడేదో కరువులో ఉన్నాడు కదా, ఏదో అవుతున్నాడు, ఆడికే తెలియట్లేదు. సో ప్లీజ్ అదే చేత్తో నాకేమో పొజిషన్ ఉంటే చూడరా. రేపటి కల్లా నిన్ను 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 నడి రోడ్డు మీద నిలబెట్టి వత్తనా. ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇద్దిరా సాయిగాడు అంటే అని మీరందరూ గర్వపడేలా చేస్తా. ఇదే నా మాహిష్మతి శబదం. అమ్మో ఇది చేస్తుందేంటి? ఐషు. హాయ్ సాయి, ఎలా ఉన్నావు? అన్నీ తెలిసే అడుగుతున్నావా? ఉన్నా, పోయేలా ఉన్నా. ఇలా డల్గా ఉంటే అస్సలు బాగాలేదు తెలుసా. డాన్స్ వేసే పొజిషన్లోనే ఉన్నా. అయ్యో నువ్వు ఇలా ఉంటే అస్సలు ఎంటర్టైనింగ్గా లేదు. ఎంటర్టైన్మెంటా? ఉన్నాడుగా నీ రెండో మొగుడు, వాడిని కూడా కొంచెం పట్టించుకో. హస్బెండా? వాడెక్కడున్నాడు? ఏం మాట్లాడుతున్నావు? అంటే వీడిని కూడా? నీకు నవ్వెలా వస్తుంది సైకోదానా? అసలు మ్యాటర్ ఏంటంటే నువ్వు ర్యాండమ్ నెంబర్కి చేసి ఆ అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నావు. నేను ట్రూ కాలర్లో నేను నెంబర్ చూసా. అన్నా నువ్వు నా పొలంలో మొలకలొచ్చాయో. అనవసరంగా ఎదవనైపోయాను. సరే రొటీన్ లైఫ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ పడి ఉంటుందని నేను కూడా కంటిన్యూ చేసా. అమ్మని అమ్మా, ఇదంతా ప్రాంకా? అంటే నీకు పెళ్ళి అవ్వలేదు? అవును బాబు, నిజం. ఇదంతా జస్ట్ ప్రాంక్. నాకు ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు. ఐమ్ స్టిల్ సింగిల్. కావాలంటే ట్రై చేసుకో, సెట్ అవ్వచ్చేమో. హే నా రూమ్మేట్ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్, టేక్ కేర్. నీ అబ్బా, నీ అబ్బా ఆపరా రే. ఓ నిమిషం నేను చెప్పేది వినరా. జనగణమనా? నేను ఎవ్వరికినా మైండ్ మింగిందా నీకు? అసలు ఏం జరుగుతుందో తెలుసా? మెట్రో పిల్లర్లో ఎదిగో. ఏంట్రా నీ ప్రాబ్లం? నీ అంకమ ఐషు లేదు. ఐషు లేదు. ఏం మాడుతున్నావురా? నేను లొకేషన్ ట్రేస్ అవుట్ చేశారా, ఆ అడ్రస్ లో ఐషు లేదు. అసలు అక్కడ ఏ అమ్మాయి లేదు. రీ పిచ్చి పాంచో, తను ఇందాకే చెప్పింది ఇదంతా ప్రాంక్ రా. అడ్రస్ అండ్ నేమ్ ఫేక్ అయి ఉండొచ్చు, కానీ డైలీ ఫోన్ మాడుతున్నాగా. నేమ్ తప్పు, అడ్రస్ తప్పు, కానీ ఫోన్ నెంబర్కి ఏ రీజన్ చెప్తావు? ఫోన్ నెంబర్కి ఏమైందా? నువ్వు నేను నా ఫోన్ నుంచి ఐషుకి కాల్ చేసి చూసా, కానీ కాల్ కలవట్లా. కాల్స్ వస్తే చూడు. నేను కార్తిక్ గడ్ ఫోన్ నుంచి కూడా ట్రై చేసి చూసా. ఒక్క నిమిషం ఆగు. ఇందాకేగా నీకు రిలాక్స్ అని చెప్పా. ఎనీవేస్ నేను బిజీ ఉన్నా, మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్.
ఇంట్లో వాటర్ ఇవ్వ. ఇదిగోరా. నాకేదో నువ్వు పెద్ద డేంజర్లో ఉన్నట్టు అనిపిస్తుందిరా. అయినా ఇదంతా నీ థియేటర్ వల్లే వచ్చింది. ఏదో ర్యాండమ్ నెంబర్తో అమ్మాయిని పాడేస్తాను చూడు. ఛా, దిస్ ఈస్ నాట్ మై ఫోన్. ఇది అసలు నా ఫోనే కాదురా. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఫోనే కదా, ఏదో స్క్రీన్ ఫిక్స్ చేయించానన్ను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. అసలు ఇదంతా ఇది దొరికినప్పటి నుంచి. నా బ్యాగ్లో ఈ ఫోన్ ఎవడు పెట్టాడు? చూడ్డానికి కొత్తగా ఉందే. పాంచోగడ కూడా ఊర్లో లేడు. మనది ఎలాగో స్క్రీన్ పగిలింది. సర్లే వాడేద్దాం. ఏంట్రా ఫోన్ పడేసావు? నువ్వే నాకు కాల్ చేసావు, నువ్వే నన్ను నిద్ర లేపావు. నన్నైతే వదిలించుకోలేము, నేనేలాగా నిన్ను వదిలిపెట్టు. ఏమైందిరా? ఈ ఫీలింగ్ ఏంట్రా? ఏదో జరగబోతుందని తెలుస్తుంది కానీ ఏమవుతుందో క్లారిటీ రాట్లా. ఏమన్నా అంటే అన్నామంటారు. ఇవన్నీ వద్దురా, జాబ్ మీద ఫోకస్ చేయరా అంటే ఓపెనింగ్ సీన్లో ఇంత పెద్ద స్పీచ్ వేసుకున్నాం. ఇప్పుడు చూడు ఎవడం. ఏదైనా సాఫ్ట్వేర్ గ్లిచ్ అయి ఉంటుందంటావా? మనమే ఎక్కువ ఆలోచించి భయపడుతున్నావా? కానీ ఫోన్ పట్టుకోవాలంటే మాత్రం కింద సామాన్లు లోనిపోతున్నారు. అదే ఖచ్చితంగా అదే. నా ఫోన్ స్విచ్ ఆఫ్గా నీకు చేసింది. ఎత్తద్దు. నన్ను అడిగితే ఆఫ్రికా వెళ్ళిపోయాడని చెప్పు. గట్టిగా మాట్లాడితే చచ్చిపోయాడని చెప్పు. సందీప్ గాడ్రా, తట్టుకో. సందీప్ చెప్పరా. ఏమైందిరా? వానికి కాల్ చేస్తే కలుస్తలేదు. ఆల్రెడీ కార్తీక్ గారికి చెప్పా కదరా. ఫోన్ అడబెట్టుకున్నాడు. వాడు ఫోన్ని కనీసం దూరం నుంచి కూడా చూడట్లా, పిసుక్కుంటా కూర్చున్నాడు అలాగా. వాడికి ఇవాళ ఫార్మల్ ఇంటర్వ్యూ సెట్ అయిందిరా. ఓ, వాడిని జల్దీ పంపురా. వాడిని రెడీ చేసి పంపిస్తాలే. ఓకేరా సందీప్, బాయ్. రే, నీకేదో ఫార్మల్ ఇంటర్వ్యూ ఉందంట. అయితే ఫార్మల్ చేసుకెళ్ళాలా? మూసుకొని చెప్పేది నువ్వు సరదాగా వెళ్ళరా, నీకు కూడా కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రా. నాకు మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ లేదురా. ఏదో నువ్వు చెప్పావుగా, ట్రై చేస్తా. కానీ నాకు మాత్రం గట్టి కొడుతుందిరా. నాకు తెలుస్తుంది. చూద్దాం నా లైఫ్లో ఇంకెన్ని అద్భుతాలు చూడాలి. అబ్బో, పెద్ద ఆఫీసే. ఆఫీస్ ఏంటంటే జీతాలు ఎంత ఉంటాయో. ఎక్కడ తెచ్చారు వీళ్ళు? డైరెక్ట్గా 3rd ఫ్లోర్కి వచ్చామన్నాడు. ఓ, ఇక్కడున్నారా? హాయ్రా, ఇక్కడేనా ఫార్మల్ ఇంటర్వ్యూ? అరే ఒక 10 minutes రా, ఒక ఇష్యూ వచ్చింది చూస్తున్నాం, అక్కడ వెయిట్ చేయవా? అబ్బో, కానివ్వండి బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నారుగా.
చూసేశాడా? నాన్న కార్తీక్ ఒకసారి బయటికి రా. అరే ఏమైందిరా? ఆయుష్ నేమ్ నీ ల్యాప్టాప్లో ఎందుకుంది? కాల్ లాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఏం జరుగుతుందా అసలు? స్టార్టింగ్ లో బాగానే ఉండేది, మీరే ఏదో చేశారు. మొత్తం మీరే చేశారు. చెప్పండి. ఆయుష్ ఎక్కడ? ఒక్క నిమిషం చెప్పేది విను. పాపం తను చాలా ఇన్నోసెంట్. ఆయుష్ ఎక్కడా? ఒక్కడికే అక్కడ దెయ్యం కనిపిస్తుందా లేక నీకు కూడా? అదేంద్రా ఎట్లా అడిగినావు? దెయ్యం అలా అందంగా రెడీ అయ్యి ఆఫీస్కి వస్తే ఆ మాత్రం షాక్ అవరా? దయ్యం లాంటిది కానీ దయ్యం కాదు. షీస్ పల్లవి, మా ఎండి, ఈ కంపెనీ ఓనర్ కూతురు. అయ్యో మ్యామ్, మీరేంటి సడన్ గా ఇలా వచ్చేసారు? పిలిస్తే మేమే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం కదా. ఇది నా ఆఫీస్, నాకు నచ్చినప్పుడు వస్తా. అయినా నాకేదో పర్సనల్ వర్క్ ఉంది. కానీ డాడ్ ఇస్ వెరీ అప్సెట్. ఎందుకు ప్రాజెక్ట్ ఫ్రీక్వెంట్ గా పోస్ట్పోన్ అవుతుంది? గో లైవ్ ఎప్పుడు? అది ఏంటి? అది ఇది నా పిల్లరా? ఎవరు? అయినా మీరు నాకు అర్థమైంది. మళ్ళీ కావాలనే ప్రాంక్ చేస్తున్నారు కదా. వాట్ ఇస్ దిస్ కార్తిక్? అన్ని తెలిసి ఎన్నిసార్లు చేస్తావు? అయినా బోర్ కొట్టట్లేదా? వాట్ ద హెక్? హూ ఇస్ హి కార్తిక్? మ్యామ్, ఎవరు? హీ ఇస్ మై ఫ్రెండ్. ఇంటర్వ్యూకి వచ్చాడు, నేనే రిఫర్ చేశాను. ఇంటర్వ్యూకి ఇంత క్యాజువల్ గా వచ్చాడా? రేపు జాబ్ వచ్చాక షార్ట్ వేసుకొని వస్తాడా? అయినా మీ జాబ్ లే రిస్క్ లో ఉన్నాయి. రేపు కనుక ఐషు లాంచ్ అవ్వలేదు కార్తిక్, కన్సిడర్ యు గైస్ ఆర్ ఫైర్డ్. ఐషుని లాంచ్ చేస్తారా? యా, నువ్వే కదా ఐషు. వాట్? వీడు ప్రాబ్లం ఏంటి? ఎవడు వీడు? నన్ను ఐషు అంటున్నాడేంటి? ఇదిగో. వాట్? నా ఫోటో నీ ఫోన్ లో ఎందుకుంది కార్తిక్? నాకు కాల్ చేస్తున్నావేంటి? దట్స్ ఇన్సేన్. హాయ్ సాయి, ఎక్కడున్నావు? అసలు ఏంటి నాతో మాట్లాడట్లేదు ఈ మధ్య? ఏం జరుగుతుందిరా అసలు? ఆ కాల్ చేసే ఐషు ఎవరు? ఐషులో ఉన్న ఈఎంఐ ఎవరు? అసలు చెత్త వల్ల నేను ఎందుకు ఇరుక్కున్నానో నాకేం తెలియట్లా. నాకు తెలుసు. ఐషు ఇస్ అన్ ఏఐ అప్లికేషన్. ఏఐ? నో కార్తిక్, ఇప్పుడు నువ్వు లీక్ చేస్తే మాత్రం మనకి లీగల్ గా ఇష్యూస్ వస్తాయి. సీరియస్లీ నో. నువ్వు చెప్పు. నేను చెప్పేది ఒక్కసారి వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. వీడిప్పటికే చాలా టార్చర్ అనుభవించాడు. ఏదో ఒకటి చెప్పు, కానీ లాగ్ లేకుండా చెప్పు. సాధారణంగా రాడ్ సింగిల్స్ అందరికి ఒక మేజర్ ప్రాబ్లం. మాట్లాడడానికి అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు మనకు అంతా మోనోలాకి టైం లేదు, ముందు పాయింట్ రా. నువ్వు ఇన్నేళ్లుగా ఒక అమ్మాయి కోసం ట్రై చేస్తున్నావు, ఒక్కరైనా సెట్ అయ్యారా? మరి నాలాంటి ఇంట్రోవర్ట్స్ పరిస్థితి ఏంటి? మేమెవరితోనూ మాట్లాడలేము, చెప్పుకోలేము. అందుకనే ఐ బిల్ట్ అన్ ఏఐ యాప్, ఐషు, ఆర్టిఫిషియలీ ఇంటెలిజెంట్ సూపర్ హ్యూమన్ యూటిలిటీ. సో నేను ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడింది ఒక రోబోట్ తోనా? ఈ మొత్తం సీన్ లోకి నన్నెప్పుడు లాగారు అసలు? మేము యాప్ రెడీ చేసే ప్రాసెస్ లో స్టక్ అయిపోయాం. రిలీజ్ లేట్ అయిపోతుంది. పైనుంచి ఒకటే ప్రెషర్. అప్పుడే సందీప్ గారు ఒక ఐడియా ఇచ్చాడు. ఏమైందిరా కార్తిక్ గట్లను? ఏం లేదురా, ఈ ఐషు యాప్కి టెస్టింగ్ డేటా ఏమో సరిపోవట్లేదు. అండ్ పైనుంచి ఒకటే ప్రెషర్, డెడ్ లైన్ దగ్గర వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఒక పని చేద్దాం. చెప్పు. సాయిగాడు ఎలా కరువులో ఉన్నాడు కదా, మన ఫోన్లో ఐషో యాప్ ఇన్స్టాల్ చేద్దాం. మనకి మస్తు టైంపాస్ అవుతుంది, మనకి ఫుల్ డేటా వస్తుంది. ఏమంటావు? నిజమేరా, ఇట్ విల్ బీ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. దెన్ లెట్స్ డూ ఇట్. అలా ప్యానిక్లో ఏదో డెసిషన్ తీసేసుకున్నాం, కానీ నిన్ను హర్ట్ చేయాలని కానీ ఫూల్ని చేయాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ప్రోగ్రామ్తో సరదాగా మాట్లాడుకొని యాప్ రిలీజ్ అయ్యాక మ్యాటర్ మొత్తం చెప్తాం అనుకున్నాం. ఏఐ కదా, ఇట్ జస్ట్ కెప్ట్ హల్యూసినేటింగ్.
అందుకే మధ్య మధ్యలో నీకు ట్విస్ట్లు ఇచ్చింది. హెలిసినేషన్ అంటే? కదేరా న్యూస్లో చూస్తలేవా? మరి నీ సూసైడ్ చేసుకోమని ఎంకరేజ్ చేసింది. అలాంటి ఎగ్జాంపుల్స్ మస్తున్నాయి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్స్ అయినా సరే ప్రాపర్గా ట్యూన్ చేయకపోతే హాలుసినేషన్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయిరా. యా డాడ్, ఐల్ లెట్ యు నో. ఓకే, బై. నీ మ్యాటర్లో గదే జరిగింది. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది కదా. ఇంకేమైనా AI కాన్సెప్ట్స్ కావాలంటే గూగుల్ చేసుకో. నాకు చాలా పని ఉంది. కార్తిక్, సందీప్, లెట్స్ గో అండ్ గో లైవ్. ఎరాచకం చిన్న పిల్లని చేసి మధ్యలోనే వదిలేస్తారా? చెప్పేదేదో మొత్తం కంప్లీట్ చేసి తప్పించుకోండి. యూ ఆల్ యూజ్ మీ ఫర్ యువర్ టెస్టింగ్ వితౌట్ మై కన్సెంట్. నేనే మీ అందరినీ సూ చేయొచ్చు తెలుసా? కానీ నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. ఆకలేస్తుంది. నాకు కూడా ఆకలి అవుతుందిరా. సంగం మాట పోదాం, సమోసా తిందాం. ఈ ముచ్చటేదో చాయ్ దాక్కుంటా అక్కడ మాట్లాడుకుందాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? సారీ మ్యామ్, ఏమనుకోకండి. పాపం వీడికి ఇంత పెద్ద మ్యాటర్ ఇప్పుడే తెలిసింది కదా, డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు జర్నీ చేసి టైర్డ్ అయి ఉండుంటారు. లెట్స్ డూ వన్ థింగ్. మా ఇల్లు పక్కనే. విల్ కంటిన్యూ దీస్ ఓవర్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎట్ మై ప్లేస్. ఇట్స్ ఓకేలే కార్తిక్, మేబీ నెక్స్ట్ టైం. అయ్యో పర్లేదు మ్యామ్, రండి. విల్ మేక్ ష్యూర్ యూ ఫీల్ కంఫర్టబుల్. మేబీ ఐ షుడ్ స్టాప్ బై ఫర్ ఫ్యూ మినిట్స్. తప్పదా? రండి, కాసేపు రిలాక్స్ మరీ అవ్వచ్చు. మోమాట పడుతున్నారు. సరే కానీ ఓకే, లెట్స్ గో. ఓకేరా, మరి ఇంటికి వచ్చే. తొందరగా వచ్చేరా. బాయ్. లొకేషన్ చేంజ్ అనమాట. రే బాంచో, బిర్యానీ ఎంతవరకు వచ్చిందిరా? ఇక్కడ మనమేరా సైడ్ డిష్. నువ్వు మెయిన్ డిష్ తీసుకుని కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చాయి. చాలా మాట ఉంది అక్కడ. ఏరా మొత్తానికి మావాడికి గట్టిగా పెట్టారు ఇద్దరు కలిసి. ఏదోరా అలా ఓన్లేరా మనోళ్ళేగా, ఏదో సరదా పడ్డారు. అవును, మన పల్లవ్ గారు ఎక్కడ? ఇంటి అడ్రస్ ఏమైనా మిస్ అయిందా? ఇందాక టెక్స్ట్ చేసిందిరా, ఫ్రెష్ అయ్యి వస్తాననింది. షీజ్ ఆన్ హర్ వే. సారీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు మ్యామ్. హాయ్. ఇల్లు చాలా బాగుంది కార్తిక్. థ్యాంక్ యూ. హలో. బై ద వే, వీడు పాంచో కొంచెం బొద్దుగా ఉంటాడని బుద్ధిగా పిలుచుకుంటాం. హాయ్, నైస్ టు మీట్. ప్లీజ్ కూర్చోండి. సారీ, మీకేం ఆఫర్ చేయలేదు. ఏం తీసుకుంటారు? దట్స్ ఓకే, నేను తర్వాత తీసుకుంటాను. మీకు నిజంగానే నేను అంత తేడా కనిపించాను? నిజం చెప్పాలంటే ఫస్ట్ లో కొంచెం అట్లనే అనిపించారు, బట్ స్లోగా ఇప్పుడు చేంజ్ అవుతుంది. నేను అంతేనండి, చూడ్డానికి కొంచెం ఎదవలగ్గా అంతాను, కానీ మాట్లాడితే మీరే కనెక్ట్ అయిపోతారు. చూద్దాం. యాక్చువల్లీ కార్తిక్ చెప్పాడు జరిగిందంతా. ఐఎమ్ సో సారీ, ఐ రియలీ వెంట్ త్రూ అ లాట్. మీరు ముందు మీరండం ఆపేయండి. బట్ ఒక క్వశ్చన్, మీరు నిజంగా వాట్సాప్ డీపీ చూసి ఇష్టపడ్డారా? ఐఎమ్ జస్ట్ క్యూరియస్. డీపీ జస్ట్ విజువల్ గురించేనండి, కానీ నిజంగా కనెక్ట్ అయింది ఐషో చూపించే కేర్ గురించి. ఓసారి రండి. ఎందుకు? కొట్టంలే రండి. మీ ఐడియా మాత్రం సూపర్ రా. సారీ రా, బాగా ఇబ్బంది పెట్టాము. ఇట్స్ ఓకేలే. ఐషు మాత్రం బాగా ఇరిటేట్ చేసిందిరా. ఓకే, కానీ నవ్విచ్చింది, ఏడిపించింది, త్రూ అండ్ త్రూ నాతోనే ఉంది. గమ్మత్ ఏంటంటే 2-3 ఇంటర్వ్యూస్ కూడా హెల్ప్ చేసింది. ఓ అవునా? మీ యాప్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ రా. సీమ్స్ లైక్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ టైమ్. క్యారీ ఆన్ మరి. ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ ఖాళీనే ఉంది. ఓకే, సాయిగా వర్క్ అయినట్టుంది. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ సో స్పోర్టివ్లీ. వాళ్ళలాగా నన్ను ఎవరైనా ప్రాంక్ చేస్తే మాత్రం అస్సలు వదలదు, సీరియస్గా. వాళ్ళ గురించి నాకు తెలుసులేండి, ఏదో అలా జరిగిపోయింది, కానీ వాళ్ళ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. నైస్. సో నువ్వు అందరినీ ఇలాగే ఇంత బాగా అర్థం చేసుకుంటావా? అందరినేం కాదులేండి, బాగా కావాల్సిన వాళ్ళు.
నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, వాడేదో జాబ్ అంటున్నాడుగా, అది వచ్చేస్తే పెళ్ళే. ఓకే, సో ఈసారైనా ఒక రియల్ అమ్మాయిని చూసి చేసుకుంటే బెటర్ ఏమో. చేద్దాం, బాగా చేద్దాం. కుదిరితే నచ్చిన నీకు దగ్గరగా ఉన్న అమ్మాయి అయితే బెటర్ ఏమో. సిటీ బెటర్. హాయ్ రా, నీకు సర్ప్రైజ్ రోయ్. ఇట్ ఇస్ అ బ్రాండ్ న్యూ ఐఫోన్. థ్యాంక్స్ రా. ఏంటి ఐషు 2.0 ఇన్స్టాల్ చేశారా దీంట్లో మళ్ళీ? నాకు సంబంధం లేదురా బాబు, దీనికే నాకు దూలు తీరిపోయింది. అవును సందీప్, ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు ఇద్దరు బాగా టెన్షన్లో ఉన్నారు. మార్నింగ్ ఏంటది? అదేరా, నీకు మొన్న ఐషు నుండి కాల్ వచ్చింది కదా, అది మా ఐషు ప్రోగ్రామ్స్ రాలేదు. మరి గదే ఏమైందని ట్రబుల్ షూట్ చేస్తున్నాం. ఏదో గ్లిచ్ అయి ఉంటుంది లేరా. ఫస్ట్ ఫోన్ ఆన్ చేయరా. ఫస్ట్ కాల్ పల్లవి గారికి చెయ్యి. ఏంట్రా ఫోన్ మార్చావు? చెప్పాను కదా వదిలిపెట్టానని. అసలు మ్యూజిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గెట్ రెడీ.